ప్రజాభవన్ వద్ద 23వ తేదీ అర్ధరాత్రి బార్కెడ్లు ధ్వంసం అయిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కార్తో ప్రజాభవన్ వద్ద బార్కెడ్లను ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో ప్రమాదం చేసిన షకీల్ కొడుకు సోహెల్ ను తప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి షకీల్ ఇంట్లో పనిచేస్తోన్న వ్యక్తిని పోలీసులు నిందితుడిగా చేర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత సోహెల్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి సోహెల్ పరారయ్యాడు. కొడుకును తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన రోజు సోహెల్ ను పోలీస్ స్టేషన్ నుంచి షకీల్ అనుచరులు తీసుకెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఘటన జరిగిన రోజు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే వాటిని బయటపెట్టడం లేదు. ఈ ఘటనలో పంజాగుట్ట పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆల్రెడీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఉంటాయి. మరి పరారీలో ఉన్న సోహెల్ కోసం పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అరుణ, ఈ నెల 23వ తేదీన ప్రగతి భవన్ వద్ద ఒక కారు ఢీకొట్టిన ఘటనకు సంబంధించి కూడా ఈ కేసు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కానీ ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఘటన జరిగి 6 రోజుల తర్వాత కూడా ఈ విషయాలు బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా ఫోకస్డ్గా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 23వ తేదీన అటు షకీల్ కొడుకు సోహెల్ తన కొంతమంది స్నేహితులతో కలిసి అతివేగంగా కారు నడుపుతూ ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేట్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా ఆ కారులో ఉన్న సోహెల్తో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసుకి తరలించారు. అప్పటికే ఫుల్లుగా ఇటు సోహెల్ మద్యం సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ టెస్ట్లో భాగంగా మరొక స్టేషన్ వద్దకి సోహెల్ని తీసుకెళ్లిన సందర్భంలో కూడా సోహెల్ పోలీసుల కళ్ళుగప్పి పారనట్టుగా పోలీసులు ఒక వర్షం చెప్తుంటే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి షకీల్ ప్రధాన అనుచరుడు ఒక వ్యక్తి వచ్చి పంజాగుట్ట స్టేషన్కి వచ్చి సోహెల్ని విడిపించుకున్నట్టుగా మరొక కథనం కూడా ప్రచారంలో కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే 23వ తేదీ అర్ధరాత్రి ప్రగతి భవన్ బారికేట్ల ఢీకొట్టు సంబంధించి కూడా అక్కడ సీసీ కెమెరాలో కూడా ఈ దృశ్యాలు రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఘటన జరిగి 6 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటికైతే పోలీసులు ప్రగతి భవన్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ వాటిని ఆ రికార్డుకి సంబంధించిన విజువల్స్ను మాత్రం బయటికి ఇవ్వట్లేదు. అయితే ఈ కేసులో షకీల్ కొడుకును సోహెల్ తప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి ఘటన జరిగిన తర్వాత కూడా పంజాగుట్ట సర్కిల్ సంబంధించిన సెక్టార్ ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న సందర్భంలో కారులో ఉన్న సోహెల్తో పాటు మరికొంతమంది స్నేహితులు కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించారు. ఆ సందర్భంలో కూడా కొంత తాగిన నేపథ్యంలో టెస్ట్ కోసం కూడా మరొక పోలీసుల బృందం అతనికి మరొక స్టేషన్ దగ్గర తీసుకెళ్లి టెస్ట్ చేసిన సందర్భంలో కూడా అక్కడ నుంచి పరారైనట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా పోలీసులు లోతైన దర్యాప్తు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసుల కొంత తీరు అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్లో ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. దుబాయ్ నుంచి కూడా తన కొడుకు సోహెల్ని ఆ కేసు నుంచి తప్పించి తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేసినట్టుగా ప్రస్తుతానికైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఎస్ఆర్ నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేసిన నేపథ్యంలో కూడా పంజాగుట్ట సిఐ కొంత తీవ్ర అస్వస్థకు గురై ఈ కేసులో కూడా ఆయన పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా స్టేషన్లో ఆయన కళ్ళుతిరిగి పడిపోతున్న నేపథ్యంలో కూడా అతన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ కేసులో పోలీసులు సోహెల్ ఆ రోజు అర్ధరాత్రి పట్టుకున్నట్టు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు టెస్ట్ తీసుకెళ్లిన సందర్భంలో తమ కళ్ళు గప్పి పరాయినట్టుగా పోలీసు చెప్తున్నారు. కానీ ఆ రోజు ఆ ఘటనకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సమయంలో అక్కడ రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని మాత్రం కూడా బయటకి వెల్లడించకపోవడంతో కూడా ఖచ్చితంగా ఇందులో పోలీసుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేసి కూడా దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్న నేపథ్యంలో కూడా అతన్ని ఆచూకుని కనుగొనేందుకు అతడు దేశ
స్టేషన్ దాటి వెళ్ళిపోయే అవకాశం నేపథ్యంలో కూడా అతడి ఆచూకీ కనుగొనడం కోసం కూడా లుకౌట్ నోటీసు జారీ చేసినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు ఘటన ఏం జరిగింది, ఆ తర్వాత సోహెల్తో పాటు స్నేహితులు తీసుకొచ్చినప్పుడు స్టేషన్లో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, వారి పాత్ర ఏంటని కూడా ప్రస్తుతానికైతే ఇటు ఎస్ఆర్ నగర్ ఏసీపీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. కాబట్టి రేపు ఉదయానికి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అరుణ, కిరణ్, సోహెల్ ఎప్పటి నుంచి పరారీలో ఉన్నాడు? అదేవిధంగా అతని స్నేహితులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ కానీ, ఆ రోజు ఘటన జరిగినప్పుడు తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ని కానీ విచారిస్తున్నారా? ప్రస్తుతానికైతే 23వ తేదీ అర్ధరాత్రి ఘటనా ప్రాంతంలో సోహెల్తో పాటు కొంతమంది స్నేహితులు కూడా అక్కడ విధ్వంసం చేసిన కారులో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సోహెల్తో పాటు మరికొంతమంది స్నేహితులను కూడా స్థానిక సెక్టర్ ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులు కూడా పంజగుట్ట పిఎస్కి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే సోహెల్ ఫుల్గా తాగున్న నేపథ్యంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్ఐ కూడా చెప్పిన నేపథ్యంలో మరొక బృందంతో సోహెల్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు మరొక పిఎస్కి తరలించినట్టుగా తెలుస్తుంది. అప్పటికే సోహెల్ వాళ్ళ కళ్ళు కప్పి వెళ్ళినట్టుగా అటు పోలీసు చెప్తున్నారు. కానీ ఆ సందర్భంలో ఆ రోజు ఏం జరిగిందన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు చేయబోతున్నారు. ఇక ప్రస్తుతానికైతే సోహెల్ పరారీలో ఉన్న నేపథ్యంలో కూడా ఆ రోజు సోహెల్ ఎవరు ఆ ఘటన జరిగిన తర్వాత సోహెల్ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు ఆ వివరాలు కూడా పోలీసులు అయితే సేకరించడం అయితే జరిగింది. ఇక ఆ సోహెల్ ఆ స్నేహితులతో ఏం మాట్లాడాడు, ఆ రోజు సోహెల్ను తప్పించే ప్రయత్నం ఎవరు చేశారన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైనా ఈ కేసు సంబంధించి కూడా వారు అనుమానం ఉంటే వారి మీద కఠిన చర్యలు తప్పకుండా కూడా ఇప్పటికే ఇటు డీసీపీ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ, ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే సోహెల్ పరారీలో ఉన్నాడు. ఆ రోజు సెక్టార్లో డ్యూటీలో ఉన్న సిఏఎస్ఐతో కానిస్టేబుల్ను కూడా ప్రస్తుతానికైతే ఇంటర్నల్గా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా సోహెల్ని తప్పించే పాత్ర పోలీసులు తీసుకున్నారంటే మాత్రం కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ సోహెల్ని ఆ రోజు అర్ధరాత్రి స్టేషన్ తీసుకున్న తర్వాత షకీల్ సూచన మేరకు కూడా షకీల్ ప్రధాన అనుచరుడు స్టేషన్కి వచ్చి పోలీసులను దబాయించి కూడా సోహెల్ని తన వెంట తీసుకెళ్లినట్టుగా మరికొంతమంది చెప్తున్న సమాచారం. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి కూడా ఈ పోలీసులు సోహెల్ని తప్పించారని ఆధారాలు లభిస్తే మాత్రం కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అరుణ, కిరణ్, మరి ఆ రోజు సోహెల్ని తీసుకెళ్లినటువంటి అనుచరుడు గురించి పోలీసులు వివరాలు తీసుకునే ఉంటారు కదా, ఆ విధంగా దర్యాప్తు చేయడం లేదా? ప్రస్తుతానికైతే ఆ రోజు అర్ధరాత్రి ఘటన జరిగిన తర్వాత సోహెల్తో పాటు కొంతమందిని పోలీసులు పిఎస్కి తరలించారు. అప్పటికే సోహెల్ తన అందుబాటులో ఉన్న స్నేహితులతో పాటు తన తండ్రికి కూడా ఫోన్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం తండ్రి అందుబాటులో లేడు, దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో ఉన్న తండ్రి హైదరాబాద్లో ఉన్న షకీల్ అనుచరుడికి ఆయన ఫోన్ చేసినట్టు తెలుసు. అతడు వెంటనే ఊటావుటిన కూడా పంజాగుట్ట పిఎస్కి వచ్చారు. అప్పటికే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో కూడా షకీల్ అనుచరుడు అక్కడికి వచ్చి కూడా పోలీసులతో మాట్లాడి అతన్ని తీసుకెళ్లినట్టుగా కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కావచ్చు అక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోహెల్ ఎవరెవరితో మాట్లాడారు వారి వివరాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఇటు ముఖ్యంగా సోహెల్ షకీల్ అనుచరుడు ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్లో సోహెల్ని ఆ రోజు అర్ధరాత్రి స్టేషన్ నుంచి తీసుకెళ్లిన ఆ ప్రధాన అనుచరుని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానిక పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన వెలుగు చూడకుండా కూడా ఉంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ముందుగా 23వ తారీఖు ఘటన నిన్న రాత్రి వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా సీరియస్గా మరొక సర్కిల్ సంబంధించిన ఏసీపీని కూడా విచారణ వేసి ఈ కేసులో ఎవరైనా బాధ్యులు ఉన్నారా ఇది సంబంధించి సోహెల్కితో పాటు షకీల్ అనుచరులకు సహకరించాలని కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే సోహెల్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అరుణ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.